పీసీఆర్ అంటే పాలిమరేజ్ చైన్ రియాక్షన్. ఇది నీట్‌కి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో, ప్రతి సంవత్సరం ఇందులో నుంచి క్వెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎవ్రీ ఇయర్ ఈ టాపిక్ నుంచి క్వెషన్ అయితే వస్తది. చాలా ఈజీ క్వెషన్స్ వస్తాయన్నమాట ఈ పీసీఆర్ నుంచి. సో, అసలు పీసీఆర్ అంటే ఏంటంటే పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అనమాట. యాంప్లిఫికేషన్ ఆఫ్ ద డీఎన్ఏ అనమాట. సో, మల్టిపుల్ కాపీస్‌ని తయారు చేయడం అనమాట. సో, పీసీఆర్ టెక్నిక్ ద్వారా ఏంటంటే మనం మల్టిపుల్ కాపీస్‌ని తయారు చేయొచ్చనమాట. సో, పీసీఆర్ అంటే ఏంటంటే ఇన్ విట్రో ప్రాసెస్ ద్వారా లైక్ డీఎన్ఏ యాంప్లిఫికేషన్ చేసే ప్రొసీజర్ అనమాట. విచ్ ఇస్ మిలియన్స్ ఆఫ్ ద కాపీస్ పర్టిక్యులర్ సీక్వెన్స్ ఆఫ్ ద డీఎన్ఏ కెన్ బి ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద 2 to 3 hours అనమాట. ఓకే. పీసీఆర్. సో, పీసీఆర్ అంటే ఏంటి? మెయిన్‌గా డీఎన్ఏ యాంప్లిఫికేషన్‌కి తోడ్పడుతది. అంటే మల్టిపుల్ కాపీస్‌ని ప్రిపేర్ చేయడానికి తోడ్పడుతది అనమాట. లైక్ ఎలాగా జెరాక్స్ మెషిన్ ఒక ఒక జీన్‌ని కాపీ చేయడం అనమాట. సపోజ్ జెరాక్స్ మెషిన్ లాగా వర్క్ చేస్తదనమాట. ఓకే. ఇక 2 డీఎన్ఏ ప్రైమర్స్ అబౌట్ 20 to 30 న్యూక్లియోటైడ్స్ విత్ ఏ కాంప్లిమెంటారిటీ సీక్వెన్స్ ప్రాంకింగ్ రీజన్ కెన్ బి సింథటైజ్డ్ అనమాట. సింథసిస్ అయ్యిద్ది ఈ విధంగా. సో, దట్ ఈస్ ద 2 ప్రైమర్స్ ఆఫ్ ద 2 డీఎన్ఏ ప్రైమర్స్ అనేది ఇందులో యూజ్ అయ్యిద్ది. ఇక్కడ 20 to 30 న్యూక్లియోటైడ్స్ విత్ ద కాంప్లిమెంటారిటీ సీక్వెన్స్ ప్రాంకింగ్ రీజన్ కెన్ బి సింథసైజ్డ్. దాని తర్వాత స్టెప్స్ వచ్చేసరికి 3 స్టెప్స్ ఉంటాయి అనమాట. వెరీ ఇంపార్టెంట్. ఇందులో నీటిలో అడుగుతాడు సీక్వెన్స్ లైన్గా అడుగుతాడు సీక్వెన్స్గా ఎలాగా. సో, డీనేచరేషన్, యానిలింగ్, ఎక్స్టెన్షన్ అనమాట. సో, లైన్గా సో లైక్ సీక్వెన్స్ లైక్ మ్యాచ్ చేయండి అన్నట్టు కొన్నిసార్లు క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో, ఫస్ట్ది స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. సో, ఫస్ట్ స్టెప్ ఏంటంటే డీనేచరేషన్ అనమాట. సెకండ్ స్టెప్ యానిలింగ్, దెన్ తర్వాత ఎక్స్టెన్షన్, యానిలింగ్ అండ్ ఎక్స్టెన్షన్. డీనేచరేషన్ అంటే ఏంటంటే సపరేషన్ ఆఫ్ ద డీఎన్ఏ అనమాట. సో, డీనేచరేషన్ అంటే ఏంటి? హై టెంపరేచర్. సో, దీనికైతే చాలా ఎక్కువ టెంపరేచర్ కావాల్సి ఉంటుంది అనమాట. హై టెంపరేచర్లో ఏంటంటే డీఎన్ఏ 2 ముక్కలుగా చేయడం అనమాట. సో, దిస్ ఇస్ డీనేచరేషన్ లేదా దీనికి ఇంకో పేరు అంటే సపరేషన్ అంటాం అనమాట. సపరేషన్ ఆఫ్ ద డీఎన్ఏ మాలిక్యూల్. సో, డీఎన్ఏ అనేది ఏమైంది? డీఎన్ఏ స్ట్రెయిన్స్ అనేది ఏం చేస్తామంటే సపరేట్ చేస్తాం అనమాట ఇందులో. సో, మెల్ట్. సో, ఎంత మెల్ట్ చేస్తాం? వేడి ఇవ్వడం వల్ల ఇది అంటే ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ టెంపరేచర్ ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇది 2గా సపరేట్ అయ్యిద్ది అనమాట. ఎంత? 95 సెల్సియస్. టెంపరేచర్ కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో, ఇది 15 seconds to 2 minutes అనమాట. 15 seconds to 2 minutes. బట్ మెయిన్‌గా నీట్‌గా అయితే ఇంత అవసరం లేదు. ఒక టెంపరేచర్ కూడా గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ సో, డీనేచరేషన్ ఈ స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే ఇనఫ్. దాని తర్వాత వచ్చేసరికి స్టెప్ 2 ఏంటంటే ఎనిలింగ్ అనమాట. ఎనిలింగ్. సో, ప్రైమింగ్ ఆఫ్ ద ప్రైమర్స్ అనేది ఇందులో ప్రైమర్స్ అనేది యూజ్ అయ్యిద్ది అనమాట. ప్రైమర్స్ యాడ్ చేస్తాం అనమాట. సెకండ్ స్టెప్లో ఏంటంటే ఎనిలింగ్. సో, దిస్ ఇస్ లైక్ ప్రైమరింగ్ అని కూడా అంటాం అనమాట దీన్ని. సో, ప్రైమర్స్ ఏవైతే ఉందో ఎనిలేడ్ బై ద కూలింగ్. సో, కూల్ చేస్తాం ఎంత? 50 సెల్సియస్. అంటే ఇక్కడ ఎంత? 95 సెల్సియస్. ఫస్ట్ 95 నుంచి అయితే 50కి తీసుకొచ్చాం. అంటే హై టెంపరేచర్ టు లో టు కొంచెం మళ్ళీ హై అనమాట. ఏ విధంగా అంటే 95, 50 దెన్ 72. లాస్ట్ ప్రాసెస్లో ఏంటంటే ఇక్కడ 72 సెల్సియస్ అనమాట. ఓకే. సో, ప్రైమర్స్ అనేది ఏం చేస్తామంటే యాడ్ చేస్తాం. సెకండ్ ప్రాసెస్లో ఏంటంటే ప్రైమర్ యాడ్ చేస్తాం అనమాట. సో, ఇందులో సేమ్ 0.2 to 2 minutes అనమాట. సో, ఇందులో ఎంత టైము? ఇది కూడా సేమ్ అంతే టైం. సో, థర్డ్ స్టెప్ ఏంటంటే ఎక్స్టెన్షన్ అనేది ఏమైతే న్యూ డీఎన్ఏ లైక్ స్టెయిన్స్ ఏవైతుంది ఇక్కడ సింథసిస్ అయ్యిద్ది అనమాట. న్యూ డీఎన్ఏ స్టెయిన్స్ అనేది సింథసిస్. ఏ స్టెప్లో? లైక్ లాస్ట్ స్టెప్లో. దిస్ ఇస్ ద ఎక్స్టెన్షన్ స్టెప్లో. ఓకే. సో, ఇందులో ఏంటంటే మనం యూజ్ చేసే ఎంజైమ్ ఏంటంటే ట్యాగ్ పాలిమరేజ్. ఇప్పుడు నార్మల్గా క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే నీటిలో ట్యాగ్ పాలిమరేజ్ ఏవైతే ఉందో ఈ ట్యాగ్ పాలిమరేజ్ అనేది ఏ స్టెప్లో యూజ్ చేస్తామని నీటిలో క్వశ్చన్ అడగొచ్చు. ఏ స్టెప్లో యూజ్ చేస్తాం? ఎక్స్టెన్షన్ ప్రాసెస్లో. చాలామంది కన్ఫ్యూజ్ ఎనిలింగ్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ నేను కొన్ని క్వశ్చన్స్ అంటే నీటికి ముందు ప్రాక్టీస్ చేసే టైంలో నేను ఎనిలింగ్ అంటే సెకండ్ స్టెప్లో కూడా ఈ ఎంజైమ్ ఉంటుందేమో అంటే కొన్నిసార్లు అంటే కన్ఫ్యూజన్లో ఇది పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనం ఎంజైమ్ అనేది ఏంటంటే థర్డ్ స్టెప్లో యూజ్ చేస్తాం అనమాట. సో, ఎక్స్టెన్షన్ ప్రాసెస్లో ట్యాగ్ పాలిమరేజ్ అనే ఎంజైమ్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఈ ట్యాగ్ పాలిమరేజ్ అనేది ఎందులో నుంచి తీసుకుంటామంటే థర్మస్ ఎక్వటికస్ అనే ఒక బ్యాక్టీరియా నుంచి తీసుకుంటాం అనమాట. ఈ బ్యాక్టీరియా ఎక్కడ దొరికిద్ది అంటే మనకి హాట్ స్ప్రింగ్స్లో దొరికిద్ది. ఈ థర్మస్ ఎక్వటికస్ అనే బ్యాక్టీరియా ఎక్కడ దొరికిద్ది అంటే ఇది హాట్ స్ప్రింగ్స్లో ఉంటుంది అనమాట. ఈ బ్యాక్టీరియా అనేది ఎక్కడంటే హాట్ స్ప్రింగ్స్లో ఉంటుంది. సో, అందువల్ల ఏంటంటే ఈ బ్యాక్టీరియా అందులో నుంచి తీసుకోవడం వల్ల ఈ బ్యాక్టీరియా అనేది అందులో ఉండి ఈ బ్యాక్టీరియా నుంచి ఈ ఎంజైమ్ తీసుకోవడం వల్ల ఏంటంటే డు నాట్ డీనేచర్డ్ ఇన్ ద హై టెంపరేచర్. సో, ఈ ఎంజైమ్ అనేది హై టెంపరేచర్లో కూడా డీనేచర్డ్ కాదు. ఎందుకు డీనేచర్ అవ్వదంటే నార్మల్గా ప్రోటీన్ అంటే ఎంజైమ్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రోటీన్స్ అనమాట. హై టెంపరేచర్లో ఏంటంటే ప్రోటీన్స్ అనేది డీనేచర్ అయిపోద్ది అనమాట. అంటే వాటి యొక్క లైక్ ఫంక్షనల్ యాక్టివిటీ అనేది కోల్పోద్ది అనమాట. కానీ ఇది హై టెంపరేచర్లో కూడా ఉందంటే రీజన్ ఏంటంటే దీన్ని ఈ హాట్ స్ప్రింగ్ నుంచి తీసుకోవడం కారణంగా. సో, ఈ థర్మస్ ఎక్వటికస్ అనే బ్యాక్టీరియా అనమాట. సో, వెరీ ఇంపార్టెంట్. ఇది ట్యాగ్ పాలిమరేజ్. ఈ ట్యాగ్ పాలిమరేజ్ అనేది ఇక్కడ ఎక్స్టెన్షన్ ప్రాసెస్లో వాడతాం. ఇందులో డీఎన్ఏ అనేది సింథసిస్ అయ్యిద్ది అనమాట. ఓకే. సో, దీని తర్వాత దీనికి టెంపరేచర్ అంటే 72 అనమాట. సో, ఫస్ట్ ఎంత? 90 దెన్
దెన్ 50, దెన్ తర్వాత 72 అనమాట. ఈ ప్రాసెస్ ఏవైతే ఉందో ఎక్స్టెన్షన్ ఇది 30 సెకండ్స్ అనమాట. సో ప్రాసెస్ ఏవైతే ఉందో ఇది 30 సెకండ్స్ వాడతాం. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేసేద్దాం. సో ఫస్ట్ పీసీఆర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే పాలిమరేజ్ చైన్ రియాక్షన్. ఇది ఎందుకంటే యాంప్లిఫికేషన్ ఆఫ్ ద DNA. యాంప్లిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ కాపీస్ అనేది ఎక్కువ చేయడం అనమాట. సపోజ్ జెరాక్స్ మిషన్ లాగా అనమాట. సో ఒక కాపీని, ఒక సీక్వెన్స్ ఆఫ్ ద DNAని తీసుకుని దాన్ని మల్టిపుల్ కాపీల కింద ప్రిపేర్ చేయడం అనమాట. ఓకే, దీంట్లో ఏంటంటే 3 స్టెప్స్ ఉంటాయి. ఏంటంటే డీనేచరేషన్, అనిలిన్, ఎక్స్టెన్షన్ అనమాట. డీనేచరేషన్లో ఏంటి సపరేషన్ ఆఫ్ ద DNA స్ట్రాండ్, దాని తర్వాత ఎనిలీచింగ్, DNA ప్రైమర్స్ ఏవైతే ఉందో DNA ప్రైమర్స్ ఇందులో యాడ్ చేస్తాం. దాని తర్వాత వచ్చరికి ఇది కాంప్లిమెంటారిటీ. దానికి కాంప్లిమెంటారిటీగా ఏంటంటే లైక్ తర్వాత మనకి కొత్త స్ట్రాండ్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యిద్ది అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే ఎక్స్టెన్షన్ అంటాం. దీనిలో యూజ్ అయ్యే ఎంజైమ్ ఏంటి, ట్యాగ్ పాలిమరేజ్. ఎందులో నుంచి వస్తుందంటే ఇది థర్మస్ ఎక్వాటికస్ అనే బ్యాక్టీరియా నుంచి వస్తుంది. థర్మస్ ఎక్వాటికస్ ఎక్కడ ఉంది, హాట్ స్ప్రింగ్స్లో ఉంటుంది. ఈ ప్లేస్లో ఉండడం కారణంగా అంటే ఈ థర్మస్ ఎక్వాటికస్ బ్యాక్టీరియా అనేది హాట్ స్ప్రింగ్స్లో ఉంటుంది. అండ్ థర్మస్ ఎక్వాటికస్ అనేది అంటే ఇది హై టెంపరేచర్లో ఉండే బ్యాక్టీరియాస్ అనమాట. సో అందు కారణంగా ఏంటంటే ఈ బ్యాక్టీరియా హై టెంపరేచర్లో కూడా ఇది డీనేచర్ అవ్వదనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూసే డయాగ్రామ్ ఫస్ట్ ఏంటి, ఇది ఒరిజిన్ ఆఫ్ ద డిఎన్ఏ. సపోజ్ ఒరిజిన్ తీసుకున్నాం, అది DNA తీసుకున్న తర్వాత ఏంటంటే డీనేచరేషన్ అంటే DNA మాలిక్యూల్స్ ఏవైతుందో ఈ రెండు DNA మాలిక్యూల్స్ ఏవైతుందో దీన్ని సపరేట్ చేస్తాం అన్నమాట. స్టెప్ 1. సో స్టెప్ 2లో ఏంటంటే యాడ్ ప్రైమర్స్ అనమాట. DNA ప్రైమర్స్ ఏవైతుందో DNA ప్రైమర్స్ని యాడ్ చేస్తాం అనమాట. ఇది RNA ప్రైమర్స్ కాదు, DNA ప్రైమర్స్ అనమాట. సో ఈ DNA ప్రైమర్స్ అనేది సెకండ్ స్టెప్లో యూజ్ చేస్తాం. ఇది ఎనిలింగ్ అనమాట. సో ఇది ఈ స్టెప్లో అనేది మనం ఏంటి ప్రైమర్స్ని యాడ్ చేస్తాం. సో థర్డ్ స్టెప్ ఏంటంటే మనకి ఎక్స్టెన్షన్ అనమాట. ఇప్పుడు యాడ్ చేసింది ఏవైతే ప్రైమర్స్ ఇది కొత్త స్టెయిన్ని సింథసిస్ చేస్తుంది అనమాట, లైక్ కాంప్లిమెంటారిటీని బట్టి. సో ఇక్కడ చూసే ఈ స్టాండ్ యొక్క కాంప్లిమెంటారిటీని బట్టి ప్రైమర్స్ అనేది కొత్త స్టాండ్ని సింథసిస్ చేస్తుంది, కొత్త DNA స్టాండ్ని. చూసారుగా ఇది ఈ విధంగా ఇటు నుంచి కొత్త స్టాండ్స్ అనేది సింథసిస్ అవుతుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే DNTPs అంటే టేక్ పాలిమరేజ్ యూజ్ చేస్తాం, DNTPs. దాని తర్వాత వచ్చరికి అప్లికేషన్ ఆఫ్ ద అప్లికేషన్ ఏంటి పీసీఆర్లో. సో ఇది ఏంటంటే అప్లికేషన్స్ వెరీ ఇంపార్టెంట్. నార్మల్గా ఇందులో నుంచి కూడా కొంచెం అడుగుతాడు. ఇందులో మనం దేన్ని లైక్ ఆప్షన్స్ ఇస్తాడు కొన్నిసార్లు. PCR యూజ్ఫుల్ ఫర్ డయాగ్నోసిస్ ఆఫ్ దట్ అదే బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ లేదా మెడికో లీగల్ కేసెస్ అన్నట్టు ఇలా కొన్ని ఆప్షన్స్ ఇస్తారు మనకి. అందులో లేని ఆప్షన్ ఐడెంటిఫై చేయమంటాడు కొన్నిసార్లు. లేదంటే అక్కడ ఉన్నవి అంటే కొన్నిసార్లు ఎక్సెప్ట్ ఇందులో కానివి ఏంటి అన్నట్టు కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. లేదంటే ఆర్డరింగ్ అడుగుతాడు, ఎంజైమ్ అడుగుతాడు, లేదంటే టెంపరేచర్. లేదంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ స్టెప్లో టెంపరేచర్ అనేది ఒకవేళ డిఫెక్ట్ అయింది అనుకో, అప్పుడు ఈ సపోజ్ ఈ ప్రాసెస్ అనేది ఆగిపోవాలంటే ఏ స్టెప్లో మనకి ఎంజైమ్ లైక్ ఫంక్షన్ సరిగ్గా జరగకపోయినప్పుడు ఆగిద్ది అంటే ఎలాంటి రేట్ లిమిటింగ్ స్టెప్ ఏది అన్నట్టు అడుగుతాడు అనమాట. ఫస్ట్ ఎక్స్టెన్షన్. ఒకవేళ ఎక్స్టెన్షన్లోనే మనకి ఏదైనా ఇప్పుడు సపోజ్ టెంపరేచర్ తగ్గించామనుకో అప్పుడు ఆ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగదనమాట అలాగా. సో అప్లికేషన్ ఆఫ్ ద పీసీఆర్లో అప్లికేషన్స్ ఏంటంటే సపోజ్ డయాగ్నోసిస్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ ఇన్ ద వైరల్ డిసీజెస్ లైక్ HIV కానీ, హెపటైటిస్ C కానీ అండ్ COVID-19 కానీ ఇలాంటి డయాగ్నోసిస్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్లో యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో హెపటైటిస్ C, COVID-19 ఇట్లాంటివి. సో మెడికల్ లీగల్ కేసెస్లో ఏంటి హైలీ యూస్ఫుల్. సో ఇన్ ద ఫోరెన్సిక్ మెడిసిన్ టు ఐడెంటిఫై ద క్రిమినల్స్. సో ఇలాంటి వాటిలో యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డయాగ్నోసిస్ ఆఫ్ ద జెనెటిక్ డిసార్డర్. సో జెనెటిక్ డిసార్డర్ డయాగ్నోసిస్లో కూడా ఇది యూజ్ చేయడం జరిగింది. సో క్యాన్సర్ డిటెక్షన్లో కానీ, ఫోజల్ స్టడీస్ చేయడంలో కానీ ఈ PCR అనేది యూజ్ అవ్వడం జరిగింది అనమాట. ఇది దీని యొక్క ప్రాసెస్ అండ్ అప్లికేషన్స్ ఇంకా స్టెప్స్ అనమాట. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఇలాంటి నీట్ రిలేటెడ్ కంటెంట్ ఇంకా నా ఛానల్లో ఇంకా పోస్ట్ చేస్తాం. ఇంకా మీ సపోర్ట్ ఒకటే కావాలి. అండ్ లైక్, షేర్ అండ్ ఫాలో.